జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని బకాయి ఉన్న 170 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీల పరిశీలనకు ఈ నెల 26న రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ అదేవిధంగా ఉన్నతాధికారులు వస్తున్నారని వివరించారు. కర్మాగారం నడవనప్పుడు ఏదైతుందో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రత్యామ్నాయ పంటలలో మొక్కజొన్న చలిమిదికి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సమయం లోపల ఏదైతుందో అప్పుడు కృష్ణారావు గారు అంటే ఈ ప్రాంతంకి వెళ్ళి ప్రత్యేకంగా చొరవ తీసుకోవటం, రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో అక్కడ ఫ్యాక్టరీ ఆ ప్రాంతంలోనే చేయటం, అంటే ఈ ప్రాంతంలో రైతాంగానికి ఏదైతే చక్కెర కర్మాగార పునః ప్రారంభం పట్టున్నటువంటి ఒక ఆసక్తిని గమనించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే చక్కెర కర్మాగార పునః ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని ప్రకటన చేయటం, ఎన్నికల ప్రణాళికలు చేర్చటం, ప్రభుత్వం దర్శన్ రెడ్డి గారు ఇట్లా మెదక్కి వెళ్ళి ఏదైతున్నదో ఆ ప్రాంతంకి వెళ్ళి ఒకరు ఇట్లా